వీళ్ళంతా ఎవరో? నా తలపాగా, నా తలపాగా నాకు ఇచ్చేయి. ఈ టోపీ మీకు కావాలంటే పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకోండి. దుర్యోధన, తన తలపాగా తిరిగిచ్చేయి. ఈ విధంగా ఎగతాళి చేయడం ఉచితము కాదు. యుధిష్ఠుడా, దీన్ని మోసం చేయడం అనరు. ఆడు కూడా ఉంటాడు తెలుసా. అందువల్ల మీరందరూ గుర్రపు శిక్షణ సరిగా తీసుకోండి. దుష్ట బాలకులారా, నన్ను ఇలా చేసినందుకు మీ పైపాగా తీర్చుకోకుండా వదిలిపెట్టను. నా తలపాగాకి బదులుగా మిమ్మల్ని సర్వనాశనం చేస్తాను. యుధిష్ఠిరనన్నయ్య, దుర్యోధనుడికి అర్థమయ్యేలా చెప్పడం అనేది చిల్లిపడిన గిన్నెలో నీళ్లు పట్టిన లాంటిది. రండి వెళ్దాం. సోదరులారా, మీరంతా ఇక్కడ కూర్చొని కాలక్షేపం చేయుచున్నారు. నాతోటి రండి. ఈరోజు దుర్యోధనుకు తగిన గుణపాఠం నేర్పిద్దాం. రోజు రోజుకి తన అహంకారం పెరిగిపోతూ ఉంది. పదండి. వినిపించలేదా? లేవండి, పదండి, నాతో రండి. ఇంతకు ముందు మీరు ఇలా నడుచుకోవడం మేము అసలు ఎప్పుడూ చూడలేదు. ఈ విధమైన మార్పు మీ స్వభావాన్నే మార్చేస్తుందన్నయ్య. ఏమన్నావు? నిజానికి దుర్యోధనుడు మారిపోయాడు సుమా. తనకు తెలిసేలా చేయాలి. తన క్రీడ వల్ల అందరూ ఎంతగా ఇబ్బంది పడుతున్నారో, తన అగ్రజుణ్ణి అయినందువల్ల, ఈ ఆశ్రమంలో దిగ్గజుణ్ణి అయినందువల్ల, సర్వజ్ఞాని ద్రోణాచార్యునికి శిష్యుణ్ణి అయినందువల్ల ఇది నా కర్తవ్యము. ఈ రోజు ఇప్పుడే ఆ దుర్యోధనుకు ఉచితము అనుచితము యొక్క భేదము తెలిసేలా చేసేదను. నాతో రండి. ఈ రోజు యుధిష్ఠిరుడు అన్నయ్యకి ఏమయ్యింది? పదండి, మనం వెళ్ళి చూద్దాము. వీళ్ళిద్దరిని మోసుకురండి. వీళ్ళిద్దరిని దీని మీద పడుకోబెట్టండి. యుధిష్ఠిరన్నయ్య, వాళ్ళ ఇద్దరి మీద మనకి ప్రేమ ఉండకపోవచ్చు, కానీ ఇంత పెద్ద శిక్ష ఇవ్వడం మంచిది కాదేమో అని నాకు అనిపిస్తోంది. వీళ్లకు దీనికంటే ఇంకా దారుణమైన దండన విధించాలి. మీరు నలుగురు ఈ అగ్రజుని మాటను తప్పకుండా పాటించండి. నేను చెప్పిన పని వెంటనే చేయండి. వెళ్ళండి. ఆ తాడుని పూర్తి బలంతో లాగండి. దుర్యోధన దుశ్శాసులను ఈ స్థితికి తీసుకువచ్చిందెవరో? గురుగారు, నాకెందుకు ఈ పాండవుల మీద అనుమానంగా ఉంది. వీళ్ళ దగ్గర అడగండి. యుధిష్ఠిరా, నువ్వు చెప్పు. గురుదేవా, యుధిష్ఠిరుడు ఈ పని చేయగలడని తమరు భావించినచో ఎటువంటి దండనైనా సరే అనుభవించుటకు నేను సిద్ధముగా ఉన్నాను. యుధిష్ఠిరా, నాకు నీపై పూర్తి విశ్వాసం ఉన్నది. నువ్విలా చేసి ఉండవు. ఈ తప్పు చేసిందెవరో తెలిసేంత వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలి. అంతా తమరి ఆజ్ఞ గురుదేవా.
అరే అది దుర్యోధనుడు దుశ్శాసనుడు. వాళ్ళని కాపాడాలి. అయ్యో, ఎవరు మమ్మల్ని నదిలో విసిరేశారు? అన్నయ్య కాపాడండి. ఇది రెండవసారిగా వీళ్ళకి జరుగుతోందనుకుంటాను. దీన్ని యుధిష్ఠిరుడు అన్నయ్య చేసుంటారా? ఆయనే చేసుండాలి. తేనెటీగల దగ్గర కూడా ఆయనే చేశారు, కానీ ఇప్పుడు ఎక్కడనే కనిపించట్లేదు. పడవ వేగాన్ని ఇంకా బాగా పెంచండి. నీళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా వేగంగా. పడవని అటువైపుకు లాగండి. ఇప్పుడు యుధిష్ఠిరన్నయ్య చాలా మారిపోయినట్టుగా నాకు అనిపిస్తోంది. ఆయన మనతో ఏమి చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారు. నకుల, నువ్వు ఒక కోతిని అన్నయ్యని చూడడానికి పంపించావు కదా, ఆ కోతి ఎక్కడుంది? ఇది ఇదే చెప్తుంది. ఇద్దరు యుధిష్ఠిరులు ఉన్నారంట. ఇద్దరు యుధిష్ఠిరులా? ఇది చెప్పే చోటుకి మనం వెళ్ళాలి. రండి, వెళ్దాం. ధన్యవాదాలు మిత్రమా, రండి. నా పగ చల్లారంత వరకు నువ్వు ఇక్కడే విశ్రాంతి తీసుకో. నువ్వు అనుకునుంటే తప్పకుండా మీ వాళ్ళని ఆపుండేవాడివి, కానీ అలా చేయలేదు. నువ్వు ఎంతో అపరాధం చేశావు. శిక్ష అనుభవించక తప్పదు. నేను నిన్ను పావుగా ఉపయోగించుకొని మీ వాళ్ళ మీద పగ తీర్చుకుంటాను. అర్థమైందా? నా సోదరులు వస్తారు. నీవు చేస్తున్న ఈ నిర్వాకానికి తప్పకుండా శిక్ష అనుభవిస్తావు. మీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు అంటే వాళ్ళని అంతం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అర్థమైందా? నాకు తెలుసు మీరిక్కడికి వస్తారని. అతను మరీచికుడు. నిన్న దుర్యోధనుణ్ణి తనే అవమానించాడు. మరీచికుడు నిన్నటి నుంచి నా రూపాన్ని ధరించాడు. మనం త్వరగా గురుదేవుని కలిసి అంతా వివరించాలి. గురుదేవా, నా సోదరుడు నా మీద నింద వేయడం నాకు నచ్చలేదు. తను మొండిగా వాదిస్తున్నాడు. ఈ దుర్యోధనుణ్ణి దుశ్శాసనుణ్ణి నేనే అవమానించానని అందరి ముందు ఒప్పుకోవాలన్నది తన ఆశ. నేను వీళ్ళని ఎదిరించడం వల్లే నన్ను వీళ్ళు ఈ గతికి తీసుకొచ్చారు. గురుదేవా, నా హస్తాలు చూడండి. దుర్యోధన, దుశ్శాసన, మీరిరువురు ధర్మరాజును ఇంతగా కొట్టారా? కాబట్టి మీ ఇద్దరిని పొరపాటుగా జరిగిందని క్షమిస్తున్నాను. అన్ని హద్దులను దాటేశారు మీరు. ఈ క్షణమే మీ ఇద్దరిని ఆశ్రమం నుంచి పంపించేస్తున్నాను. ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. గురుదేవా, ఒక్క నిమిషం. దుర్యోధనుడు చెప్పేది నిజమే. ఇన్ని విషయాలకి కారణమైంది యుధిష్ఠిరుడు అన్నయ్యే. నీవు నీ సోదరుని మీదే నింద వేయుచున్నావా? నేనెటువంటి తప్పు చేయలేదు. అన్నయ్య, సామెత ఒకటి ఉంది, అబద్ధం ఎక్కువ సమయం నిలవదని. మీరు చేసిన తప్పుని ఒప్పుకోండి, లేదంటే మీరు సమస్యల్లో పడతారు అన్నయ్య. మీరు చేసిన తప్పు మీకు తెలియకపోయినా కాకి మిత్రులారా, అబద్ధం చెప్పే వాళ్ళని తన్ని తరివేయండి. రండి మిత్రులారా, త్వరగా రండి.
వద్దు వద్దు, వీటిని ఆపండి ఆపండి. వెళ్ళండి వెళ్ళండి, దూరంగా వెళ్ళండి. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. యుధిష్ఠిరన్నయ్య, మధ్యలో ఎవరూ రాకండి. మరీచికుడు నా రూపాన్ని ధరించాడు. తనకు తగిన బుద్ధి చెప్పాల్సింది నేనే. క్షమించు, నన్ను క్షమించు యుధిష్ఠిరా. దుర్యోధనుడికి బుద్ధి చెప్పడం కోసము నేను ఈ విధంగా చెయ్యాల్సి వచ్చింది. దీనివల్ల నువ్వు ఎంత ఇబ్బంది పడతావన్న సంగతి నేను మర్చిపోయాను. గురు ద్రోణాచార్య, నేను క్షమించమని వేడుకుంటున్నాను. నా ఉద్దేశం కేవలం దుర్యోధనుడు నాకు చేసిన అవమానానికి అతనికి గుణపాఠం చెప్పడమే. మీకు అవమానం జరిగిందన్న విషయం నేనిప్పుడే విన్నాను. దుర్యోధన, ఈ క్షణమే మారీచుకుని క్షమాపణ అడుగు. నన్ను క్షమించండి మరుసిక గారు. దుర్యోధన, నిన్ను నువ్వు మార్చుకో. నీకు ఉన్నటువంటి అహంకారం నిన్ను ఈ స్థితికి తీసుకువస్తోంది. కాబట్టి నీకు ఎవరి సహాయము లభించదు. సెలవు.